బీజేపీ 2 అడుగులేస్తుంది. ఇక్కడ వైసీపీని వదులుకోవట్లేదు, ఇక్కడ కూటమి ఉంటుంది. కనుక వద్ద టోటల్గా ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది లీడర్ ఆఫ్ ది హౌస్, అంటే పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి లీడర్. లీడర్ 100% నో డౌట్, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే అవినీతి పరాకాష్ట అయిన వైసీపీలో ఉన్న నాయకుల్ని మళ్ళా మనం చేర్చుకున్నప్పుడు ఏ విధంగా మనం వాళ్ళకి హోమం చేయిస్తాం, ఏ విధంగా జపం చేయిస్తాం, జాయిన్ అయిపోయి కండువా కాకపోతే మంచోళ్ళు అయిపోతారా? ఇది బీజేపీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేశం అంతా బీజేపీకి ఇదే అభియోగం. మొత్తం టోటల్ గా ఈడీ రైడ్ చేస్తారు. ఆ హౌసింగ్ దాంట్లో కుంభకోణం అన్నారు, అది మన అజిత్ పవర్ కి. మరి ఈయన డిప్యూటీ సీఎం చేశారు, మరి ఆయన మంచివాడు అయిపోయాడా? సో మనీ ఇస్ ది పీపుల్స్. మొత్తం టోటల్ గా మీకు రాకపోతే మీ మీద రైడ్ ఉంటుంది, మీ మీద ఇది ఉంటుంది. మరి ఈ రోజు మొత్తం టోటల్ గా తీసుకొచ్చి మంచివాడు అని చెప్తున్నారు, సోమయుడు అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ నేను ఇప్పుడు దేశ రాజకీయాలు ఎందుకు తీసుకొచ్చినట్టు, కూటమిలో భాగమే బీజేపీ. కనుక వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి అందరూ అవినీతి నాయకులు అని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనేది హిట్లర్ పాలన అని మీరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర దోచుకోవడం దాచుకోవడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని మీరే చెప్పారు. మరి అలాంటప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయో మరి సురేష్ గారు అవ్వచ్చు, మరి ఇవన్నీ జరిగినప్పుడు మరి ఆ నిజంగా సురేష్ గారు మీరే అరెస్ట్ చేయించారు, ఆయన మీద కూడా మీరే అభియోగాలు చేశారు. ఇవన్నీ కూడా రేపు పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ చర్చ వస్తుంది. కార్యకర్తల బాధలు ఉన్నాయి, కార్యకర్తలు మీకు డైరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు, లేకపోతే బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించాలి. మనం ఇవన్నీ 1-2 సార్లు ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకుని, ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో మీకు వీళ్ళ అవసరం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ మీకు కావాలంటే ఎవరు గుణగణాలు ఏంటి, ఎవరు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు మీరు తీసుకోండి. పార్టీ డిసైడెడ్ వేరు, గవర్నమెంట్ డిసిషన్ వేరు. గవర్నమెంట్ నడపడానికి మీకు పూర్తి మెజార్టీ ఉంది, గవర్నమెంట్ నడపడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ నడపడానికి రాజ్యసభలు ఉన్నాయి, గవర్నమెంట్ నడపడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. మీరు అలాంటప్పుడు వాళ్ళతో మీకు ఏం పని, వాళ్ళతో మీకు ఎందుకు అనేది ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మీకు రోడ్లు చూస్తే గుంతలు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు వేయలేదు. మీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వలేదు, ఎక్కడ చూస్తే పంచాయతీలో ఫండ్స్ లేవు, పంచాయతీలో అవినీతి పరాకాష్ట, అవినీతి జరుగుతూనే ఉంది. నేను ఒక్కటి అడుగుతున్నా, పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, అయ్యా 13,226 పంచాయతీల్లో మొత్తం నెలకి మనకు రావాల్సిన ఆదాయం ఎంత, మనకు వసూలవుతున్న ఆదాయం ఎంత, మనకు ఎందుకు బకాయిలు పడుతున్నాయి, అక్కడ ఎందుకు మొత్తం టోటల్ గా ఆ పంచాయతీ యాక్ట్ ప్రకారం ఆ ప్రకారం ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకు మనం దాన్ని తక్కువలో 10%, 20% ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, అక్కడ మనకు మామూలుగా యాక్ట్ ప్రకారం మనకు 100 కోట్లు రావాల్సింది మనకు ₹1 ఎందుకు వస్తుంది, 2 కోట్లు ఎందుకు వస్తుంది, ఇవన్నీ మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఈ 13,226 పంచాయతీలో నిజాయితీగా కరెక్ట్ గా డబ్బు కడితే, డబ్బు వస్తే మనం ఈ డబ్బుని మనం బయట మన మొత్తం టోటల్ సినిమా మనం ఎంటైర్ పోలవరానికి లేకపోతే రేపు అమరావతికి జంప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఫండింగ్ మనం ఇంకొక అప్పు చేసుకొని ఈరోజు మనం బీచింగ్ లేకుండా, పెనైల్ లేకుండా పరిస్థితికి ఈరోజు వచ్చామంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకోవాలి. ఆయన నాయకత్వంలోనే మనం చేయలేకపోతే ఈ ఈవోలు అందరూ అవినీతి పరాకాష్ట అవుతూ ఉంటే మనం ఎందుకు పట్టించుకోలేనప్పుడు ఆ ఈవో ఒక్కరే కాదు, 1 2 3 4 5 అండ్ హైయెస్ట్. అంటే ఒక అవినీతి పరుడు 10,000 రూపాయలు లంచం తీసుకుంటే అది ₹1,00,000 దాకా వెళ్తుంది. ఎందుకంటే చాలా పంపకాలు ఉన్నాయి దీంట్లో, ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి ఇలాంటివన్నీ మనం బయటకు రావాలి. అటవీ భూముల కోసం మంచి ప్రశ్న వేశారు మీరు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీరు రామచంద్రారెడ్డి గారి మీద అటవీ శాఖ భూములు లాక్కున్నాడు కాబట్టి ఆయన మీద మీరు కేసు రిజిస్టర్ చేయండి ఆదేశించారు. మంచి నిర్ణయం అది. మీరు అటవీ శాఖ భూములు కానీ ఇంకోటి కానీ లాక్కుంటే మీరు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు, బాగుంది. ఆయన మీకు ఇవాళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, ఇవాళ మీ గవర్నమెంట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మేము మళ్ళా త్వరలో 2029లో జగన్మోహన్ రెడ్డి పాలన రాబోతుంది, మిమ్మల్ని ఎవరిని వదలబోము. ఏం చెప్పాడండి? మిమ్మల్ని ఎవరిని వదలను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏం చేసుకుంటారో చేసుకో, ఐఎమ్ రెడీ. అరెస్ట్ చేస్తావా, కేసు రిజిస్టర్ చేస్తావా, పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఐఎమ్ రైట్, నేను ఏ అవినీతి చేయలేదు, ఏ అవినీతి కూడా నేను పాల్పడలేదు అని చెప్పాడు.
మరి దానికి అనగానే సత్యప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు, అటవీ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ ఏం చేస్తారు? మొత్తం టోటల్గా సిసోడియా గారు, వీళ్ళంతా ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ఎఫ్ఐఆర్ చేస్తారా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? మరి ఏం చేస్తారు? లేకపోతే ఆయన మాట్లాడింది కరెక్ట్, పర్ఫెక్ట్, మా దగ్గర ఆధారాలు లేవు అని చెప్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఎన్నో శతాబ్దాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం టోటల్ రాజకీయ వైరం ఉంది. రాజకీయ వైరం. వాళ్ళ ముగ్గురికి ఎప్పుడూ పడదు, ఆ కుటుంబాలకి నా ఫాదర్ నుంచి కూడా పడదు. అలాంటప్పుడు అది రాజకీయ కేసులా, లేకపోతే నిజమైన తప్పు చేశాడు? ఎందుకంటే 1,000 కోట్లకు అధిపతి ఆయన, వైజ్ ఏ1 కాంట్రాక్టర్. అలాంటి వ్యక్తి ఆయన తీసుకున్నాడా, తీసుకోలేదా, అవినీతి జరిగిందా, జరగలేదా, ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయండి. చట్టం ఎవరు వదలమని చెప్పట్లా, చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఆయన ఇచ్చిన వార్నింగ్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు, ఎవరికి అసభ్యకరంగా మాట్లాడారు. ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మమ్మల్ని రానివ్వకుండా చేశారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వెయిటింగ్ ఇస్ ఎ గవర్నమెంట్ నెక్స్ట్ at 29 అండ్ జగన్మోహన్ రెడ్డి ఇస్ గవర్నమెంట్. మీరు 23 సీట్లు తీసుకున్నారు, 2029 20 సంవత్సరాలు పాలిస్తాను అనుకుంటున్నారు. మీకు ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నాను, జనాల్లో ఒక అపోహ వచ్చింది. జనాల్లో మీరు ఈ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు అంటే కాదు. మనం ఏ బాధపడైనా, ఏ కష్టపడైనా సరే, మనం ఏవైతే మనం ఇచ్చాం వాగ్దానాలను మనం అమలు చేయాలి. మనం ఏవైతే మన అమరావతి ఉందో, అమరావతి 2027కి ఓపెన్ చేయాలి. మనం ఏదైతే ఉందో 2027కి మనం పోలవరం ఓపెన్ చేయాలి. మనం డెవలపింగ్ మొత్తం టోటల్ పరిశ్రమలన్నీ 2027 2028 ఆల్మోస్ట్ విశాఖపట్నం డెవలప్ చేయాలి. 2000 సినిమా ఫీల్డ్ 30% అండ్ 40% షూటింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రావాలి. మన అమెరికన్ కాన్సులేట్ నుంచి సో మెనీ కాన్సులేట్స్ అన్ని కూడా మనకు రావాలి. మన పిల్లలు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాను, ఫ్లైట్స్ కానీ అన్ని అవైలబుల్ ఉండాలి. అలాగే భోగవరం ఎయిర్పోర్ట్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ కూడా మీరు కానీ కరెక్ట్గా అన్ని చేసుకోగలిగితే, చెయ్యగలిగితే, మీకు ఇవన్నీ చేయటానికి వైసీపీ వాళ్ళు మీకు ఏం అవసరం, వాళ్ళని మీరు ఎందుకు జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళని మీరు ఎందుకు జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. కనుక వాళ్ళు ఎన్ని డెవలప్ చేయడానికి మీకు ఆల్రెడీ మీకు మెజార్టీ ఇచ్చారే, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్టే. మీకు స్టీల్ ప్లాంట్ అంటే శాశ్వత పరిష్కారం చేయాలనుకుంటున్నారే, వాటర్ డివిజన్ ఆల్రెడీ మీరు చేయాలనుకుంటున్నారే, మొత్తం అన్నీ మీరు చేయాలనుకుంటున్నప్పుడు మీకు వైసీపీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. ఆ అవినీతి పరాకాష్ఠని మీరు చెప్పిన వాళ్ళని మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నేను సీరియస్ గా అడుగుతున్న ప్రశ్న. ఇది నా ఒక్కడి మాట కాదు, కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలే కాకుండా జనాలు కూడా, ప్రజలు కూడా అడుగుతున్నారు. ప్రజలు కూడా ఒకప్పుడు మనం మాట్లాడిన మాటలకి నిజమే అవినీతి పరులేమో అని అనుకున్నాం. ఈ రోజు వాళ్ళు చేర్చుకుంటున్నారంటే వెరీ గుడ్ జెంట్లమ్యాన్ ఈజ్ వైసీపీ నాయకులు అని అనుకుంటున్నారు జనాలు. వెరీ గుడ్ జెంట్లమ్యాన్ వైసీపీ నాయకులు. ఎందుకంటే ఫలానా పార్టీ కూటమి పార్టీ వాళ్ళు మంచి వాళ్ళని చేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి వాళ్ళే. అంటే రాజకీయ కక్షలు ఎలక్షన్స్కి వెళ్ళారే తప్ప వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు మంచి వాళ్ళని అనుకోవాలా ఏంటి? మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనుకోవాలా అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది అనేది నా ఒక్క విన్నపం. కనుక రాజకీయ అభివృద్ధి కోసం కోరుకుంటున్నారు, అభివృద్ధి అనేది మనకి ఇంపార్టెంట్. కనుక దయచేసి ఒక్కసారి పునరాలోచించుకోమని, వైసీపీ నాయకుని జాయిన్ చేసుకునే ముందు కూటమి నాయకులు పునరాలోచించుకోమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ గ్రౌండ్ లెవెల్ లో చాలా మంది కార్యకర్తలు, లీడర్లు కష్టపడుతున్నారు. వాళ్ళని గుర్తించి తీసుకుంటే బాగుంటది. ఇలాంటి వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఎంకరేజ్ చేయకుండా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.